నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నాన్ వేసిన ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెక్కరేసుకున్న దగ్గర నుంచి ప్యాంట్ వేసుకున్న దగ్గర దాకా అందరూ తెలిసిన విషయమే. సో ఇటు పేరు నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు. దేశాల మొత్తం తిరుగుతాడు, డబ్బులు బాగా కమాయిస్తాడు, ఎదుటోళ్ళని బాగా తిడతాడని మంచి పేరు చాలా ఉంది. సో మనం చూసుకుంటే ఇతను మీద హైదరాబాద్ సిసిఎస్లో ఒక కేసు అయితే నమోదైంది. ఏం కేసు అంటే అది ఇతను గత 2 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాడు. ఏంటంటే ఆ వీడియో తెలంగాణ డీజీపీ మీద, తెలంగాణకు సంబంధించిన ఎల్ఎన్టీ మెట్రో మీద, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన శాంతి కుమార్ అనే ఒక ఆమె మీద, సో వీళ్ళ ముగ్గురు మీద కలిపి ఒక వీడియో చేశాడు. ఏంటంటే ఆ వీడియో వీళ్ళ ముగ్గురు కలిసి కొలాబరేట్ అయ్యి 300 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించారు. కేవలం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి 300 కోట్ల రూపాయలు ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ సంపాదించారని ఒక ఎలిగేషన్ చేస్తూ ఒక వీడియో చేశాడు. ఎందుకంటే ఆ వీడియో ఏంటంటే ఎల్ఎన్టీ మెట్రో మీద స్టిక్కర్ అతికిచ్చి మరి మ్యాచ్ అని, లేకపోతే చాలా ఏదైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించిన యాప్స్ అన్నీ కూడా ప్రమోట్ చేశారని ఇది ఒక కేసు. ఇది మనోడు దాన్ని ప్రాపగాండా చేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ తెలంగాణ డీజీపీ అతను ఏం చెప్పారంటే, ఇంత జరుగుతున్నా సరే మీరు ఎందుకు స్పందించట్లేదు, మీ కళ్ళ ముందే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు, మీ కళ్ళ ముందే 300 కోట్లు కమాయిస్తున్నాడు, మీరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదని అతని మీద ఫైర్ అయ్యాడు. శాంతి కుమారికి కూడా డబ్బులు సంపాదించిందని వీళ్ళ ముగ్గురు మీద కూడా నేను మొన్న వీడియో చేశాడు. ఆ వీడియో కూడా చాలా ట్రెండింగ్ అయిపోయింది. మనోడు గమనించవచ్చు. నాలాంటి లేకపోతే సాధారణమైన చిన్నపాటి కంటెంట్ క్రియేటర్ ఒక వీడియో చేస్తే సుమారు ఒక 50,000 లక్ష మంది చూస్తారు. కానీ నాన్ వేష్ లాంటి వాడు ఒక వీడియో చేస్తే సుమారు ఒక 1 మిలియన్ మంది, లేదా సుమారు 10 లక్షల మంది ఒక యూట్యూబ్లో చూస్తారు. 10 లక్షల మంది ఒక యూట్యూబ్లో చూస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా వివిధ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియాలో ఏదైతే యాప్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వగైరా, సో వీటన్నిటిలో కూడా ఇంకా చాలామంది చూస్తారు. అంటే నియర్లీ 1 కోటి మంది మనోడు వీడియో చేస్తే 1 కోటి మందికి ఆ వీడియో రీచ్ అయితే వెళ్ళిపోతుంది. మనోడు ఏంటంటే సగం తెలుసు సగం తెలియదు. ఆడ 10 కోట్ల రూపాయలు లాస్ జరిగితే మనోడు 300 కోట్లు అంటాడు. ఆడ 10 కోట్లు పోయినాయి అనుకో, మనోడు 1000 కోట్లు పోయినాయి అంటాడు. సో మనోడు రాంగ్ థంబ్నెయిల్స్ వల్ల లోపల కంటెంట్ ఒకటి ఉంటుంది, ఆ కంటెంట్లో లేడో ఒక ముక్క మాట్లాడుతుంది దాని గురించి. ఆ మాట్లాడింది కూడా ఫాల్స్ ఎలిగేషన్ మాట్లాడతాడు. సో మొన్న జరిగిన వీడియోలో కూడా ఫాల్స్ ఎలిగేషన్ లాగా ఒక వీడియో కనపడింది. సో అతను మాట్లాడింది కరెక్టే, బట్ నాన్ వేష్ ప్రపంచ యాత్రికుడిని 2 రోజులు అరెస్ట్ చేయబోతున్నారని ఒక అంతర్గత సమాచారం బయట నడుస్తుంది, ఒక టాపిక్ నడుస్తుంది. ఎట్లా అంటే నాన్ వేష్ని అరెస్ట్ చేస్తారు, నాన్ వేష్ నోట్ల నుంచి మాట్లాడితే పచ్చి బూతులు మాట్లాడతాడు, మీ అమ్మని అక్కడే వేస్తా అంటాడు, మీ అమ్మని అది చేస్తా అంటాడు, మీ అమ్మ అదే అంటాడు, ఏయో మాట్లాడేస్తాడు. విఆర్ రాజా గురించి ఒక వీడియో చేశాడు. మీ అమ్మ బెంచ్ సర్కిల్ మధ్య ఏదో చాలామంది ఒకసారి అతని వీడియో చూడండి మీరే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ నేను చెప్తే నాకున్న పరువు పోద్ది. ఒక జర్నలిస్టుకి సంబంధించిన ఒక నైతిక విలువలు దెబ్బతింటాయి. సో అతని వీడియో ఒకసారి చూడండి. సో చాలా వల్గర్గా, చాలా షేమ్లెస్గా అతని వీడియోస్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో దాన్ని థర్డ్ గ్రేడ్ కంటెంట్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే కాంటెంట్ క్రియేటర్ ఎలా ఉంటాడంటే, బిఫోర్ ఏదైతే టాపిక్స్ ఏదైతే ఇప్పుడు రచ్చ చేస్తున్నాడో, రచ్చ కాకుండా మనోడు ప్రపంచం తిరుగుతా కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం కూడా కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ ఉంటాడు. అతని ఎడిటింగ్ కానీ, అతని థంబ్నెయిల్స్ కానీ, లేకపోతే అతను తీసి విజువల్స్ కానీ మనందరికీ కళ్ళకి కట్టినట్టు కనబడుతూ ఉండి ఆ దేశంలో ఏం జరుగుతుందో కూడా అతని కళ్ళ ద్వారా మనం చూపిస్తూ ఉంటాడు. అదంతా ట్రూ, అదంతా చాలా మంచి విషయం. కానీ ఏదైతే పర్సనల్ అటాకింగ్, అమ్మలను తిట్టడం, మీ చెల్లి అదంటాం, మీ ఊడు అదంటాం, ఆడ 100 రూపాయలు జరిగితే నువ్వు 1000 రూపాయలు చేయడం, దాన్ని ఆడేముండదు కానీ దాన్ని హైలైట్ చేస్తాడు. మనం ఒకటి గమనించాలి. అక్కడ ఎట్లా అంటే అక్కడ ఏం జరగదు కానీ దాన్ని హైలైట్ చేస్తాడు. ఆ హైలైట్ చేసిన దానివల్ల అవతల వాళ్ళకి పరువు పోద్ది, మానం పోద్ది, ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి. అరే ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఏంది. కొంతమంది నీ టార్చర్ వల్ల సూసైడ్ చేసుకోవడానికి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. సో అందులో ఎంత పక్కన పెడితే నీ పోరాటం గొప్పది కాదనట్లా, ఐ అగ్రీ దట్. నీ పోరాటం చాలా గొప్పది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది నువ్వు ఇప్పటి నుంచి మొదలు పెట్టాల. 1 year బ్యాకే మొదలు పెట్టావు, అప్పుడు కొంచెం హడావుడి చేసావు, కానీ అప్పుడు ఆగలేకపోయింది. ఈసారి మాత్రం నువ్వు చేసిన ఈ హడావుడి వల్ల ఆగిపోయింది, మ్యాక్సిమం ఆగిపోయింది. కానీ మరలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ నువ్వు చేయట్లేదేమో, లేకపోతే ఇప్పుడు ఎవరైతే నువ్వు వీడియోలు చేసావు వాళ్ళ మీద వాళ్ళు చేయట్లేదేమో, కానీ చిన్న కాంటెంట్ క్రియేటర్స్ అందరూ కూడా మరలా బెట్టింగ్ యాప్స్ మొదలు పెట్టారు. వాళ్ళని ఏం చేస్తావు? వాళ్ళని ఆపగలుగుతావా? అసలు బెట్టింగ్ అనేది నువ్వు ఆపగలుగుతావా? బెట్టింగ్ అనేది నువ్వు ఆపగలిగితే అసలు ఆపలేము, అంతే. బెట్టింగ్ ఆపాలంటే ప్రపంచం అంతం అయిపోవాలి. ఎందుకంటే బెట్టింగ్ ఆగాలంటే రాజకీయాలను జరగకూడదు, బెట్టింగ్ ఆపాలంటే ఎలక్షన్స్ జరగకూడదు, బెట్టింగ్ ఆపాలంటే కోడి పందాలు జరగకూడదు,
ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు బెట్టింగ్ నడుస్తూనే ఉంటుంది సీక్రెట్గా. కోడి పందాల్లో బెట్టింగ్ నడుస్తూనే ఉంటుంది. డబ్బులు పోగొట్టుకునేవాడు ఎట్లయినా పోగొట్టుకుంటాడు. ఈ బెట్టింగ్ యాప్ వల్లే డబ్బులు పోగొట్టుకోవడానికి కాదు, వాడికి ఆ దోల, వాడికి ఆ ఆతృత, వాడికి పోగొట్టుకుంటాడు, వాడి ఇష్టం అది. కోడి పందాలు ఎవడైనా ప్రమోట్ చేస్తున్నాడా? ప్రమోట్ చేయకపోయినా సరే దానికి బానిస అయిపోతారు. నేను చేస్తా, పోగొట్టుకుంటా, అయితే ఏంది అనే విధంగా వాళ్ళ మైండ్ ఉంటుంది. దాన్ని నువ్వు ఆపగలుగుతావా? ఆపలేవు. సో బెట్టింగ్ అనేది నువ్వు అసలుకి ఆపలేదు అనే అనవసరంగా నేను ఆపాను గొప్పలు చెప్పుకోవడం కాదు. బెట్టింగ్ ఆపాలని ఇప్పుడు చెప్పే కదా, కోడి పందాలు ఆపాలా, రాజకీయాలు ఆపాలా, ఎలక్షన్ జరగకూడదు, బెట్టింగ్ ఆపాలంటే అంత ఉంటుంది. సో బెట్టింగ్ మీద ఇంత నడుస్తూ ఉంటుంది. సో నువ్వు ఎట్లాగో బెట్టింగ్ ఆపలేవు. ఎంత పక్కన పెడితే ప్రతి ఒక్కరి మీద నువ్వు చేసే ఎలిగేషన్స్ ఎలా ఉన్నాయంటే, వాళ్ళు నిజంగా చేశారు, అమ్ము చేశారు, నాకు ఇది అయిపోద్ది అనే విధంగా నువ్వు వాళ్ళ మీద చేస్తావు వీడియోలు. అట్లా అక్కడ ఏముండదు. వాళ్ళ మీద నువ్వు 10 రూపాయలు చేయమంటే 1000 రూపాయలు చేస్తావు. అందుకనే నీ మీద కేసు పెట్టారు, సుమోటుగా కేసు పెట్టారు. ఇంకొకటి, నాన్ వేషనకు సపోర్ట్ చేస్తా. ఒక ఐపీఎస్ ఆఫీసరు చాలా ఆతృతతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. ఆయన కూడా ఆర్టీసీ ఎండి సజ్జనర్ గారు. ఆయన ఆర్టీసీ ఎండి అర్థం కావట్లేదు, లేకపోతే ఆయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అర్థం కావట్లేదు. 50K ఫాలోవర్స్ వచ్చారని కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ఆయన కూడా థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. నాకు 50,000 మంది ఫాలోవర్లు వచ్చారు, థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. ఆయన ఇన్ఫ్లుయెన్సర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు సార్. ఇన్ఫ్లుయెన్సరా లేకపోతే ఆర్టీసీ ఎండిఏ? మీరు ఆర్టీసీ ఎండి అయితే ఆర్టీసీ బస్సుల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆర్టీసీ సంబంధించిన చాలా బస్సులు కూడా తుక్కు అయిపోయి ఉన్నాయి. సరిగ్గా ఎక్కి ఫుట్పాత్ మీద నిలబడలేకపోతున్నారు. మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఫ్రీ బస్ పథకం నడుస్తూనే ఉంది కదా, చాలామంది మహిళలను ఎక్కించుకోవట్లేదంట. దాని మీద మీరు రెస్పాండ్ అవ్వండి. మీరు బెట్టింగ్ యాప్ మీద రెస్పాండ్ అయ్యారు, చాలా మంచి విషయమే. కానీ మీరు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాగా మారొద్దని చెప్తున్నా అంతే. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు, బయట ప్రజలు అనుకుంటున్నారు అరే ఆర్టీసీ ఎండి సజ్జనర్ అంటే ఆయన ఎంతో అనుకున్నాం, అసలుకి ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్టు, అసలుకి ఆయన వేరు, ఆయనతో మాట్లాడాలంటేనే ఎన్నో అదృష్టం చేసుకోవాలి. అట్లా మీకు ఎక్కడో మీ స్థానం అక్కడ ఉంది. కానీ మీరు ఒక చిన్నపాటి ఇన్ఫ్లుయెన్సర్ క్రియేటర్స్ లాగా ఇక్కడ తెచ్చుకుంటున్నారు. మీరు చాలామంది దృష్టిలో మీరు చెడ్డవారు అయిపోతున్నారు. అంటే మీరు అనుకోవచ్చు మంచి పనులు చేస్తే చెడ్డవారు అయిపోతారని. మంచి పని చేస్తేనే కాదు, ఆ మంచి పనులు చాలామంది చనిపోతున్నారు. మిమ్మల్ని వెనకేసుకొని నాన్ వేసిన ఇంకా రెచ్చిపోతున్నాడు. నా వెనకమాల ఆయన ఉన్నాడు, ఆయనే సపోర్ట్ చేస్తున్నప్పుడు నేనెందుకు నీ మాట్లాడకూడదని నాన్ వేసిన రెచ్చిపోతున్నాడు. సో ఎట్టకేలకైతే మాత్రం నాన్ వేసిన అయితే మాత్రం అరెస్ట్ చేస్తున్నారు. మన 2 రోజుల్లో లుకౌట్ నోటీసులు జారీ చేసి నాన్ వేషనని హైదరాబాద్ తీసుకుని రాబోతున్నారు అన్నట్టుగా బయట ఒక వార్త నడుస్తుంది. ఆ వార్త నిజమో అబద్ధమో ఖచ్చితంగా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయాలి. అసలుకి నాన్ వేసిన వాడు అనేవాడు అతను మోటో కరెక్టే, కానీ అతను వెళుతున్న మార్గం వేరు. అతని మనసులో ఉన్నది గొప్పదే, కానీ అతను మాట్లాడే మాటలు వేరు. బూతులు, ఏది మాట్లాడినా సరే బూతు. అదొక వల్గర్ కంటెంట్ లాగా మాట్లాడతాడు. అంత పెద్ద ఆఫీసర్స్ని ఆ వీడియోలో ఏమన్నాడు ఒకసారి ఆ వీడియో చూడండి ఒకసారి. ఎంత వల్గారిటీకి, ఎంత చీప్ మాటలు మాట్లాడాడంటే, ఎంత లత్కోర్ మాటలు మాట్లాడాడంటే అట్లా మాట్లాడాడు అంత పెద్ద ఆఫీసర్స్ని. సో ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు కూడా ఆయన పెట్టే పోస్ట్కి వ్యూవర్షిప్ ఉండదు, కానీ నీకు అంత వ్యూవర్షిప్ ఉంటుంది. అంటే ఆయన చదువుకు ఎంతో కష్టపడి ఐపీఎస్ అయ్యాడంటే అది మామూలు విషయం కాదు. నాలాగా కంటెంట్ క్రియేటర్ చేయొచ్చు. నువ్వు 10 సంవత్సరాలు సక్సెస్ అయ్యావు, నేను 20 సంవత్సరాలు సక్సెస్ కావచ్చేమో. కానీ ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ లాగా మన ఐపీఎస్ కావాలంటే కాలేము. అందరి వాళ్ళ సాధ్యం కాదు. అది ఎంతో కఠోర శిక్షణ సాధన ఉండాలి అది కావాలంటే. నువ్వు ఆయనతో పోల్చుకుంటున్నావు. సో ఎనీవే నీ మోటో అయితే కరెక్టే. నువ్వు బెట్టింగ్ యాప్లు ఆపాలా, ఈ బెట్టింగ్ అంతం చేయాలనేది చాలా మంచి విషయమే. కానీ నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే పనులు, నువ్వు చేసే కథలు ఇవన్నీ కూడా చాలా తప్పు. నీ మోటో కరెక్టే, కానీ నీ మార్గం తప్పు అని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా ఈ వీడియో మీద
ఖచ్చితంగా మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఖచ్చితంగా నాన్ వెస్టర్న్ అయితే మాత్రం మరికొద్ది రోజులు అరెస్ట్ చేయబోతున్నారు. ఇది మాత్రం సమగ్రమైన సమాచారం. సో దీని మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తప్పనిసరిగా కామెంట్ చేయండి.